నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నీరా తాటి ఉత్పత్తులకు ప్రపంచ స్థాయి మార్కెట్ లక్ష్యం. గీత కార్మికుల సంక్షేమం, నీరా పరిశ్రమ అభివృద్ధికి కీలక నిర్ణయాలు. బీసీలకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాల విస్తరణ. బీసీ సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి కొల్లు రవీంద్ర. వైసీపీ హయాంలో బీసీలకు అన్యాయం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ధవళేశ్వరం బ్యారేజీకి 150 కోట్లతో పునర్నిర్మాణం. వచ్చే వారం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పనులకు శ్రీకారం. మంత్రి నిమ్మల రామానాయుడు. ఆంధ్ర పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్ యాజమాన్యం నిరంకుశ వైఖరిని వెంటనే విరమించుకోవాలి. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను, సస్పెండ్ చేసిన పర్మనెంట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. సిఐటియు. రాష్ట్రంలో గీత కార్మికుల ఆర్థిక అభివృద్ధి, తాటి ఆధారిత పరిశ్రమల విస్తరణకు కూటమి ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, నీరా తాటి ఆధారిత, విలువ ఆధారిత ఉత్పత్తులకు ప్రపంచ స్థాయి మార్కెట్ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, దీనివల్ల బీసీలకు విస్తృత స్థాయిలో ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. నగరంలోని మంజీరా కన్వెన్షన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమాన ప్రాధాన్యతతో అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. గౌడ, సెట్టిబలిజ, ఈడిగా తదితర గీత కార్మికులకు వైన్ షాపుల కేటాయింపులో 10% రిజర్వేషన్, లైసెన్స్ ఫీజులో 50% రాయితీ, బార్ల కేటాయింపులో 10% రిజర్వేషన్ కల్పించామని చెప్పారు. వడ్డేరు వర్గాలకు మైనింగ్, బిల్డింగ్ మెటీరియల్ రంగాల్లో అవకాశాలు కల్పించేలా ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. నీరా ఉత్పత్తి, తాటి బెల్లం పౌడర్, సహజ స్వీట్నర్లు వంటి విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. పోలవరం జిల్లా మందరిమామిడి హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ లో జరుగుతున్న పరిశోధనలను పరిశీలించామని, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఈ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని పేర్కొన్నారు. గీత కార్మికుల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంటూ, చెట్టు ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం అందజేస్తామని, తొలి విడతగా 33 కుటుంబాలకు త్వరలోనే ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. చంద్రన్న బీమా పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చే వరకు కార్మిక, ఎక్సైజ్ శాఖల ద్వారా తాత్కాలిక సహాయం అందిస్తామని తెలిపారు. బీచ్ షాక్స్ విధానంపై వస్తున్న అపోహలను ఖండిస్తూ, సాధారణ ప్రజలు ఎక్కువగా వెళ్లే బీచ్లలో కాకుండా స్టార్ హోటళ్లకు అనుసంధానమైన ప్రాంతాల్లో మాత్రమే వీటిని ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. గోవా, కేరళ తరహాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఆదాయం, ఉపాధి అవకాశాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మద్యం విధానంలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నామని, అక్రమ మద్యం తయారీ, బెల్ట్ షాపులపై కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు. అక్టోబర్ నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి వస్తుందని వెల్లడించారు. టీడీపీ ప్రకటించిన బీసీ రక్షణ చట్టం ముసాయిదా సిద్ధమైందని, ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాత అమలు చేస్తామని చెప్పారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం బీసీలను సంక్షేమ పథకాలకే పరిమితం చేయకుండా స్వయం ఉపాధి, వ్యాపారం, పారిశ్రామిక రంగాల్లో ఎదిగేలా సాధికారత కల్పిస్తోందని అన్నారు. గీత కార్మికుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు మంత్రి కొల్లు రవీంద్ర తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. బీసీల అభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని తెలిపారు. ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీధర్ మాట్లాడుతూ, మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో నీరా ఉత్పత్తి, తాటి ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధిపై అధ్యయనం నిర్వహించినట్లు తెలిపారు. గీత కార్మికులు ఉన్న ప్రతి గ్రామానికి నీరా ప్రాసెసింగ్ సాంకేతికతను విస్తరించే దిశగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. స్వయం సహాయక సంఘాల ద్వారా గ్రామీణ స్థాయిలో నీరా ఉత్పత్తిని ప్రోత్సహించి గీత కార్మికులకు స్థిరమైన ఆదాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. ఈ మీడియా సమావేశంలో ఏపీ సెటిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి, కూటమి నాయకులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. స్వీట్నర్స్ అవి కూడా అక్కడ తయారు చేస్తూ ఉన్నారు. దాన్ని పరిశీలించిన తర్వాత డెఫినెట్గా దీనికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ఇవాళ
కేరళలో కొబ్బరి నీర చాలా ప్రాచుర్యం ఉంది. అలాగే ఇది ఆరోగ్యకరమైనటువంటి డ్రింక్ కూడా అవుతుంది. అలాగే తాటి ముంజల నుంచి కూడా ఇంకా కొన్ని బై ప్రోడక్ట్స్ తీస్తున్నారు. తేగల నుంచి కొన్ని పిండి పదార్థాలు తీసి మైదాకి ఆల్టర్నేట్గా ఆ పిండి పదార్థాలు వాడచ్చు. బేకరీలో కానీ స్వీట్స్లో కానీ వాడచ్చు. అవన్నీ కూడా పరిశీలన చేశాం. డెఫినెట్గా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలనే దానికోసం డెఫినెట్గా ఒక కార్యాచరణ తయారు చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. అదే కాకుండా ఈరోజు గీత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నది ఈ కూటమి ప్రభుత్వం. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలని కేవలం లబ్ధిదారుల కిందే చూశారు. వాళ్ళు ఒక సంక్షేమ కార్యక్రమమనో లేకపోతే ఇంకేదైనా సరే లబ్ధిదారులు లేకపోతే బానిసలు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారవేత్తల కింద, పారిశ్రామికవేత్త కింద బీసీలు ఏ విధంగా తయారు చేయొచ్చన్న ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారన్న దానికి నిదర్శనంగా ఈ రోజున ఎక్సైజ్ శాఖ మార్చులు కొల్లు రవీంద్ర గారు ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలోని నీరా యూనిట్ని పరిశీలించి భవిష్యత్తులో కల్లుగీత కార్మికుల్ని ఏ విధంగా పారిశ్రామికవేత్తల కింద తయారు చేయడానికి యూనిట్ ద్వారా ఏం అవకాశాలు ఇవ్వగలము, ఎందుకంటే ఇవ్వగలంలో మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అనేకమైన హామీలు ఇచ్చారు బీసీల ఒక అభివృద్ధి కోసం. అందులో భాగంగా ఏదైతే లిక్కర్ షాప్స్లోని నా బీసీ సోదరులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఇంత పర్సంటేజ్ అని ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకున్నారు. ఈరోజు ఏదైతే కల్లుగీత కార్మికుల ఒక కష్టాలు గమనించి అవగాహన చేసుకొని వాళ్ళకి న్యాయం చేస్తా అన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మంత్రివర్యులు గారు క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలన చేసి వచ్చి అధికారులతోటి చర్చించిన తర్వాత తగు నిర్ణయాలు తీసుకుంటాం. దానికి మనస్ఫూర్తిగా ఒక బీసీ శాసనసభ్యుడిగా ఆయనకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వానికి కూడా అభినందనలు తెలియజేస్తాను. ధవళేశ్వరం బ్యారేజ్ గేట్ల మరమ్మతులు, మిగిలిన 117 కొత్త గేట్ల ఏర్పాటుకు 150 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభిస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. వచ్చే వారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. మంగళవారం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి జలవనరుల శాఖ అత్యంత కీలకమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇరిగేషన్ రంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో 18,000 కోట్ల రూపాయల బిల్లులు బకాయిలు మిగిలాయని ఆరోపించారు. అయినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతోందన్నారు. తుంగభద్ర ప్రాజెక్ట్ గేట్ల పరిస్థితిపై నిపుణులు ముందుగానే హెచ్చరించినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ఫలితంగా 2024లో 19వ గేట్ కొట్టుకుపోయి 105 టీఎంసీల నీరు వృధా అయిందన్నారు. అనంతరం ప్రస్తుత ప్రభుత్వం వేగంగా స్పందించి గేటును పునర్నిర్మించడం ద్వారా 80 టీఎంసీల నీటిని కాపాడిందని వివరించారు. అలాగే శ్రీశైలం ప్రాజెక్ట్ మరమ్మతులకు 250 కోట్లు కేటాయించి పనులు చేపట్టడంతో పాటు గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్ల పనులను కూడా పూర్తి చేసినట్లు తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజీ గోదావరి జిల్లాల జీవనాడి అని పేర్కొన్న మంత్రి దీని ద్వారా త్రాగునీటితో పాటు సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని అన్నారు. బ్యారేజీ గేట్లు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని నిపుణులు హెచ్చరించినప్పటికీ గత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 2015లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో 175 గేట్లలో 58 గేట్లను 32 కోట్ల రూపాయలతో మార్చిన విషయాన్ని గుర్తు చేసిన మంత్రి ప్రస్తుతం మిగిలిన 117 గేట్లను 150 కోట్లతో పూర్తిగా పునర్నిర్మిస్తున్నట్లు తెలిపారు. వచ్చే సాగు సీజన్ నాటికి ఈ పనులను పూర్తి చేయడమే లక్ష్యమని చెప్పారు. గోదావరి జిల్లాల రైతులకు భద్రత, భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ప్రకటించిన 36 ప్రాజెక్టుల ఇరిగేషన్ క్యాలెండర్లో గోదావరి డెల్టా ఆధునీకరణకు ప్రాధాన్యం కల్పించినట్లు తెలిపారు. అలాగే ఉమ్మడి 5 గోదావరి జిల్లాల్లో డ్రైన్లు, కాలువల వ్యవస్థను 14 కోట్లతో శాశ్వత ప్రాతిపదికన మెరుగుపరిచే చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఎల్నినో ప్రభావం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో జలధార జలహారతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో నీటి వనరుల సమర్థ నిర్వహణ, సాగునీటి భద్రత, త్రాగునీటి లభ్యతను మరింత మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తారక రామారావు గారి దగ్గర నుండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఇరిగేషన్కి అత్యంత ప్రాధాన్యత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పరిపాలనలో మాకు 18,000 కోట్ల బిల్లులు బకాయిలు వారసత్వంగా మా ఇరిగేషన్ శాఖకి ఇచ్చినటువంటి పరిస్థితి. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక స్థితిని మాకు వారసత్వంగా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా తన పరిపాలనా దక్షతతో ఇరిగేషన్ రంగం మీద ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి ఈవేళ పెద్ద ఎత్తున ఇరిగేషన్ రంగాన్ని నిధులు కేటాయించి గాడిలో పెడుతూ, అందులో కూడా ముఖ్యంగా మనం 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు నిర్మాణం చేసేటువంటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు ప్రమాదంలో పడితే వాటిని మెయింటెనెన్స్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. దురదృష్టం, గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీ ఈ యొక్క ప్రాజెక్టులు కానీ రిజర్వాయర్లు కానీ భద్రతను గాలి కొదిలేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు ఈ యొక్క ధవళేశ్వరం బ్యారేజే కాదు, ఆ తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లు ప్రమాదభరితంగా ఉన్నాయని నిపుణులు చెప్పితే చెవికెక్కల. దాని ఫలితం 2024 ఆ రోజు మీరందరూ కూడా చూశారు. 19వ గేటు తుంగభద్ర కొట్టుకుపోయినటువంటి పరిస్థితిలో రిజర్వ్లో ఉన్నటువంటి 105 టీఎంసీల నీరు కిందకి వెళ్ళిపోయేటువంటి స్థితిలో కర్ణాటక ప్రభుత్వం సైతం చేతులు ఎత్తేస్తే పంటను వదులుకోవలసిందే అని ఆ ప్రభుత్వం కూడా రైతులకి తెలియజెప్తే చంద్రబాబు నాయుడు గారు కన్నం నాయుడు గారిని పంపించి ఆ 19వ గేటుని దేశ చరిత్రలో వాటర్ ఫ్లో ఉండగా గేటుని మళ్ళీ పునర్నిర్మాణం చేసి 80 టీఎంసీల నీటిని కాపాడినటువంటి చరిత్ర మన కూటమి ప్రభుత్వానికి. శ్రీశైలం ప్రాజెక్టు మన జాతి ప్రాజెక్టు. అటువంటి శ్రీశైలం ప్రాజెక్టు కూడా ప్రమాదభరితంగా ఉంది, లంజపూలు ప్రమాదభరితంగా ఉందని ఎంతమంది నిపుణులు అధికారులు హెచ్చరించినా 5 సంవత్సరాల గొడ్డల పార్టీ చెవికెక్కల. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 250 కోట్ల రూపాయలు ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టుకి నిధులు ఇచ్చి ఈవేళ ఆ మరామతులు అన్నీ కూడా ఈవేళ పనులు ప్రారంభించినటువంటి పరిస్థితి. అదేవిధంగా గత ప్రభుత్వం ఇటువంటి వైఫల్యాల వల్ల ఒక ఫించా ప్రాజెక్టు కొట్టుకుపోయినా, ఒక అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినా, ఊళ్ళు మరి గాల్లో కలిసిపోయినా 42 మంది ప్రాణాలు పోగొట్టుకునేటువంటి స్థితి మనం చూసిన. ఇటువంటి స్థితికన్నిటికీ కూడా భవిష్యత్తులో ఉండకూడదనేటువంటి ఆలోచనతో ఈవేళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుండ్లగమ్మ గేట్లు కూడా మనమే మళ్ళీ పూర్తి చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ధవళేశ్వరం బ్యారేజ్. మీ అందరికీ తెలుసు, ధవళేశ్వరం అంటే ఈ బ్యారేజ్ అంటే మనకు గుర్తుకొచ్చేది కాటన్ మహాశయుడు. విదేశీయుడు అయినప్పటికీ కూడా ఈరోజు గోదావరి జిల్లాల్లో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కాటన్ మహాశయుని ఒక దేవుళ్లాగా మనం పూజిస్తున్నామని అంటే ఈ యొక్క ధవళేశ్వరం బ్యారేజ్ లేకపోక ముందు ఈ గోదావరి ప్రాంతంలో తినడానికి కనీసం తిండి కూడా లేనిటువంటి స్థితిలో తేగలు, దుంపలు, తాటికాయలు, కలగదుంపలు తిని బతికేటువంటి పరిస్థితి. ఒక్కొక్కసారి అవి కూడా లేకపోతే బంకమట్టిలో పెరుగు కలుపుకుని తిన్నటువంటి స్థితి ఆ రోజు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. ఆ స్థితిలో కాటన్ మహాశయుడు ధవళేశ్వరం బ్యారేజీ కట్టిన తర్వాతే ఈవేళ 2 పూటలు ఇక్కడ అన్నం తింటూ ఉన్నాం, 2 పంటలు పండించుకోగలుగుతున్నాం. గోదావరి జిల్లాలు పచ్చగా ఉన్నాయని అంటే ఆ కాటన్ మహాశయుడు పుణ్యం. మరి అటువంటి కాటన్ మహాశయుడు కట్టినటువంటి ఈ బ్యారేజీ, ఈ యొక్క గేట్లు ప్రమాదభరితంగా ఉన్నాయి. ఈ గేట్లను కనుక రీప్లేస్మెంట్ చేయకపోతే ఈ యొక్క బ్యారేజీకి ప్రమాదం ఏర్పడితే గోదావరి జిల్లాలు ఎడారిగా మారిపోతాయని ఆ రోజు
జగన్మోహన్ రెడ్డికి అధికారులు హెచ్చరించారు, నిపుణులు తెలియజేశారు. 5 సంవత్సరాల వేసమెత్తు కూడా ఈ యొక్క ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల గురించి ఆలోచన చేయలే ఆ రోజు గొడ్డల పార్టీ. అంటే ఈ ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల గురించి ఆలోచన చేయలేదు అని అంటే అర్థం గోదావరి జిల్లాల ప్రజల్ని ఆలోచన చేయనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈవేళ ఈ ధవళేశ్వరం బ్యారేజీ ఉంది కాబట్టే ఈరోజు ఒక గుండెకాయలాగా ఉంది ఈ ధవళేశ్వరం బ్యారేజీ మా గోదావరి జిల్లాలకి. ఈవేళ 10 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తుంది అని అంటే అది ధవళేశ్వరం బ్యారేజీ. ఈవేళ లక్షలాది మంది ప్రజలు మంచినీళ్లు తాగుతున్నాము గోదావరి జిల్లాల్లో అంటే అది ధవళేశ్వరం బ్యారేజీ. అటువంటి ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు ప్రమాదంగా ఉన్నాయని చెబితే చెవికెక్కనటువంటి జగను రేపు గోదావరి జిల్లాలో తిరిగేటువంటి అర్హత ఆయనకు ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను సరి చేసుకుని ఏదైతే ఈ యొక్క బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్లు మరి ఈవేళ 175 గేట్లు ఈ యొక్క ధవళేశ్వరం బ్యారేజీకి ఉంటే ఇక్కడ కూడా మీరు గమనించాలి, ప్రజలు కూడా ఆలోచన చేయాలి, ముఖ్యంగా గోదావరి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. 175 గేట్లు ధవళేశ్వరం బ్యారేజీకి ఉంటే ఆ రోజు 2015లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 32 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఆ రోజు 58 గేట్లు కొత్త గేట్లను ఏర్పాటు చేశాం. మళ్ళీ ఈరోజు 2026లో 150 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి మిగిలినటువంటి బ్యాలెన్స్ 117 గేట్లకి ఈవేళ కొత్త గేట్లు ఏర్పాటు చేయడానికి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. రాజమహేంద్రవరంలోని సిమెంట్రీపేట బాబు జగ్జీవన్ కమిటీ హాల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం మరియు మాదిగల ఆరోగ్య దైవంగా గుర్తింపు పొందిన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 32వ ఆవిర్భావ దినోత్సవం మరియు మాదిగల ఆరోగ్య దైవంగా గుర్తింపు పొందిన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రాజమహేంద్రవరంలోని సిమెంట్రీపేట బాబు జగ్జీవన్ కమ్యూనిటీ హాల్లో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకులను అభినందించారు. సమాజ సేవతో పాటు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ బయ్యవరపు రాజేశ్వరరావు మాదిగ, జిల్లా అధ్యక్షుడు వినోద్ మాదిగ, సీనియర్ నాయకుడు వైరాల అప్పారావు మాదిగ, రాష్ట్ర నాయకుడు డాన్సూరి మాదిగ, రాజమండ్రి టౌన్ అధ్యక్షుడు తోలేటి రాంప్రసాద్ మాదిగ, ఎంఎస్పీ అధ్యక్షుడు వైరాల రమేష్ మాదిగ, టౌన్ ఉపాధ్యక్షుడు రాచర్ల సుధాకర్ మాదిగ, యువసేన అధ్యక్షుడు ఎల్లార మాదిగ, ఎంఎస్పీ కో కన్వీనర్ కూరాకుల రాజా మాదిగ, ముప్పిడి డానియల్ మాదిగ, కొమ్ము వీరబాబు మాదిగ, వివిధ మాదిగ సంఘాల నాయకులు, ఎంఆర్పీఎస్ పెద్దలు, మహిళా నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం పెద్ద సంఖ్యలో పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ఎంఆర్పీఎస్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, సామాజిక న్యాయం సాధన కోసం ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి మా సంఘం తరఫున హృదయపూర్వక వందనాలు స్వాగతం పడుతూ వారు వచ్చి ఇప్పుడు కేక్ కట్ చేయాలని కోరుతున్నాం. 32వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుంటూ మనందరి యొక్క ప్రీతమ నాయకులు బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నత కోసం అనునిత్యం కృషి చేస్తూ అందరితోటి కూడా సోదర భావంతో జాతి బిడ్డలందరూ కూడా కలిసి ఉండాలని ఒక మంచి సంకల్పంతో పనిచేస్తున్న మన మందాకృష్ణ మాదిగ గారి యొక్క పుట్టినరోజును పురస్కరించుకుంటూ ఏదైతే దళిత సోదరులందరూ కూడా ఇక్కడ పెట్టిన కార్యక్రమానికి ఆహ్వానించినందుకు నా మాదిగ బిడ్డలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఆయన యొక్క ఆలోచన ఒక్కటే, స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా ఇంకా బడుగు బలహీన వర్గాల్లోని అనేకమైన అసమానతలు, అనేకమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న తరుణంలో లేదు, జాతి ఐక్యత ముఖ్యం, తప్పకుండా అందరం కూడా కలిసికట్టుగా రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలన్నది ఆయన తాలూకు సంకల్పం.
ఆ సంకల్పాన్ని గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగత స్వార్థాల్ని పక్కన పెట్టి జాతి యొక్క ఐక్యత కోసం కృషి చేసిన నాడు మన జాతిని ఎదుర్కొనే శక్తి ఎవరికి ఉండదన్న విషయం గుర్తుంచుకోవాలి. అందరం కూడా మన వ్యక్తిగత స్వార్థంతో ఆలోచిస్తే ప్రతి ఒక్కరు కూడా మన మీద రాజకీయాలు చేస్తూనే ఉంటారు. అదే అందరూ కలిసికట్టుగా ఉంటే మనల్ని ఎదిరించే శక్తి ఏది ఉండదు. అన్ని రాజకీయ పార్టీలకు కూడా మన అవసరం ఉంటుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఆ ఆలోచనతో అందరూ పనిచేయాలని, ఇక్కడ నా సోదరులు ఎప్పుడు కూడా మంచి సేవా కార్యక్రమాలు చేస్తారు. సమస్యలు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. ఇక్కడే ఏదైతే జాతి బిడ్డల కోసం వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారని కమ్యూనిటీ హాల్ మనం కట్టించున్నాం. దాన్ని గత ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ కోసం తీసుకున్నవారు ప్రత్యామ్నాయంగా బలహీన వర్గాలు నివసిస్తున్నారు. వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళు ఎక్కడ చేసుకుంటారు, మంచి చెడులైన కార్యక్రమాలు ఏం చేసుకుంటారని ఇదేం ఆలోచించట్ల. ఇలాగే 49వ వార్డులో ఎండీస్పేట, మాదిగలపేటలో ఇదే సమస్య. అక్కడ మాదిగపేటలో సమస్య ఏదైతే ఉందో అధిగమించి కింద ఫ్లోర్లోనే 2 సచివాలయాల నుంచి పైన ఫ్లోర్ని కమ్యూనిటీ హాల్ కింద మార్చి మళ్ళీ అక్కడ ఉన్న మాదిగలందరికీ కూడా అందుబాటులో శాసనసభ్యుడిగా నేను తీసుకొచ్చిన విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ కూడా సమస్య ఉంది. రమ్మన్నాం అధికారుల్ని. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అధికారులతో చర్చించి అవకాశాలు ఏమున్నాయన్న దాని మీద కూడా ఆలోచించి ప్రత్యామ్నాయంగా సచివాలయాన్ని కానీ జరపగలిగితే అది మన వాళ్ళందరూ కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అది ఏ విధంగా జరపాలన్న దాని మీద ఈ అన్నదాన కార్యక్రమం మొదలు పెట్టిన తర్వాత అది కూడా చేస్తామని, తప్పకుండా అవకాశం ఉన్నంత వరకు అది చేయడానికి నా వంతు శాసనసభ్యుడిగా కృషి చేస్తానని కూడా తెలియచేస్తూ, ఈ శాసనసభ్యుడు ఒక బలహీన వర్గాలకి సంబంధించిన వ్యక్తి, మీ బిడ్డ, అతన్ని కాపాడుకునే బాధ్యత మీది అన్న విషయం మీరు గుర్తుపెట్టుకొని కాపాడండి. మీ అందరి కోసం కృషి చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీ అందరికీ తెలియచేస్తూ, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. ఆంధ్ర పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్ యాజమాన్యం అవలంబిస్తున్న నిరంకుశ కార్మిక వ్యతిరేక వైఖరి కారణంగా కార్మికులు గత 72 రోజులుగా ఆందోళన కొనసాగించడం అత్యంత దురదృష్టకరమని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు టి అరుణ్ అన్నారు. స్థానిక శ్యామల సెంటర్లోని సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు సిఐటియు తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్, జిల్లా కార్యదర్శి బి పూర్ణిమరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టి అరుణ్ మాట్లాడుతూ, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరినందుకే కడియం పేపర్ మిల్ యాజమాన్యం 59 మంది కాంట్రాక్ట్ కార్మికులను అక్రమంగా ఉద్యోగాల నుంచి తొలగించడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లినందుకు 11 మంది శాశ్వత కార్మికులకు ఛార్జ్ షీట్లు జారీ చేసి సస్పెండ్ చేయడం కార్మిక హక్కులపై ప్రత్యక్ష దాడి అని పేర్కొన్నారు. జిల్లాకు చెందిన మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కార్మిక శాఖ మంత్రి సుభాష్ తదితర ప్రజా ప్రతినిధులు తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సూచించినప్పటికీ యాజమాన్యం మొండి వైఖరిని కొనసాగించడం తీవ్రంగా ఖండనీయమని అన్నారు. పరిశ్రమల్లో కార్మిక చట్టాలను యాజమాన్యం ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ ఉత్పత్తి విభాగాల్లో కాంట్రాక్ట్ కార్మికులను పని చేయించడం, సమాన పనికి సమాన వేతనం చెల్లించకపోవడం, ఓవర్ టైం కు చట్ట ప్రకారం డబుల్ వేతనం ఇవ్వకపోవడం, నైపుణ్యం ఉన్న పనులు చేయించుకొని ఆన్ స్కిల్డ్ వేతనాలు చెల్లించడం, శాశ్వత స్వభావం గల పనుల్లో సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను రెగ్యులరైజ్ చేయకుండా కొనసాగించడం వంటి చర్యలు చట్ట విరుద్ధమని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయమైన వేతన పెంపుదల కోరిన కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడం ప్రజాస్వామ్య విరుద్ధ చర్య అని సిఐటియు జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. యాజమాన్యం వెంటనే తన వైఖరిని మార్చుకొని తొలగించిన 59 మంది కాంట్రాక్ట్ కార్మికులను, సస్పెండ్ చేసిన 11 మంది శాశ్వత కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, అక్రమ లాకౌట్ కాలనీకి పూర్తి వేతనాలు చెల్లించాలని, కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సిఐటియు డిమాండ్ చేసింది. అదేవిధంగా జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు, ప్రజాస్వామ్యవాదులు కార్మికుల న్యాయమైన పోరాటానికి సంఘీభావం ప్రకటించాలని కోరారు. యాజమాన్యం ఇప్పటికైనా తన మొండి వైఖరిని మార్చుకోకపోతే జిల్లాలోని ప్రజాస్వామిక శక్తులను కలుపుకొని మరింత విస్తృత స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని
సిఐటియు నాయకులు హెచ్చరించారు. ఆంధ్ర పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్లో యాజమాన్యం యొక్క నిరంకుశ వైఖరి కారణంగా 72 రోజులుగా కార్మికులు రోడ్డును పడిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. జీతాలు సరిపోవట్లేదు, జీతాలు పెంపుదల చేయండి అని కాంట్రాక్ట్ కార్మికులు అడిగినందుకు 59 మంది కాంట్రాక్ట్ కార్మికులను ఉద్యోగాల్లోంచి దుర్మార్గంగా తొలగించి బయటికి గెంటేశారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు ఏంటో కనుక్కున్నందుకు గాను 11 మంది పర్మనెంట్ కార్మికుల్ని అక్రమ ఛార్జ్షీట్లు ఇచ్చి సస్పెండ్లు చేశారు. జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, కార్మిక శాఖ మంత్రి, ప్రజాప్రతినిధులు యాజమాన్యం వైఖరి సరైనది కాదు, తొలగించిన వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకోండి అని చెప్పినా యాజమాన్యం నిరంకుశంగానే వ్యవహారం చేస్తూ ఉంది. ఇవాళ యాజమాన్యం అనేక చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతూ ఉంది. లోపల కాంట్రాక్ట్ కార్మికులు ప్రాసెస్లో అంటే పరిశ్రమ ఉత్పత్తి విభాగాల్లో పనిచేయడం నిషేధమైన వాళ్ళతో పని చేయించుకుంటూ ఉంది. పని చేయించుకున్న దానికి పర్మనెంట్ వర్కర్లతో సమానమైన వేతనాలు ఇవ్వడం లేదు. కాంట్రాక్ట్ కార్మికులు ఓవర్ టైం చేస్తే వాళ్ళకి డబుల్ వేజ్ ఇవ్వాలి, డబుల్ వేజ్ ఇవ్వడం లేదు. వాళ్ళు స్కిల్డ్ పని చేస్తుంటే అన్స్కిల్డ్ జీతాలు ఇస్తూ ఉన్నారు. వాళ్ళు పర్మనెంట్ చేయాల్సి వస్తే పర్మనెంట్ చేయడం లేదు. ఇది రాజమండ్రిలోని, కడియంలోని ఇలాంటి చట్ట వ్యతిరేక చట్ట ఉల్లంఘనలు యాజమాన్యం తీవ్రంగా పాల్పడుతూ ఉంది. కానీ యాజమాన్యం ఇంత ఉల్లంఘనలు చేస్తూ కూడా కార్మికులు జీతం పెంచడం అరగటమే నేరం కాబట్టి ఉద్యోగాలను తీసేసాం, మేము పెట్టుకోం అని చెప్పిన దుర్మార్గమైన వైఖరిని అవలంబిస్తూ ఉంది. ఈ వైఖరిని సిఐటి తూర్పుగోదావరి జిల్లా కమిటీని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. యాజమాన్యం ఎప్పటికైనా సరే మొండి వైఖరి వీడి తొలగించినటువంటి కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని, కార్మిక సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, ప్రజాప్రతినిధులు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా కార్మికుల న్యాయమైన పోరాటానికి మద్దతు తెలపాలని, యాజమాన్యం మొండి వైఖరి వేయకపోతే అందరినీ కలుపుకొని ఒక పెద్ద ఆందోళన చేస్తామని చెప్పని ఇవాళ యాజమాన్యానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నా పేరు టి అరుణ్, సిఐటి రాష్ట్ర కమిటీ సభ్యులు, బి పవన్, సిఐటి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్ఎస్ మూర్తి, సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు, పూర్ణిమారావు, సిఐటి జిల్లా కార్యదర్శి. బీసీల రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించాలని రాజమండ్రి శేషయ్యమెట్ట వద్ద ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తూర్పుగోదావరి జిల్లా శాఖ జిల్లా అధ్యక్షులు ముచ్చకర్ల సత్యనారాయణ డిమాండ్ చేశారు. రాజమండ్రి శేషయ్యమెట్ట వద్ద ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తూర్పుగోదావరి జిల్లా శాఖ జిల్లా అధ్యక్షులు ముచ్చకర్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో పలువురు ప్రజా ప్రతినిధులు సమావేశమయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల సమస్యల పట్ల స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 10 శుక్రవారం విజయవాడ ధర్నా చౌక్ లో రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు ఆధ్వర్యంలో నిర్వహించే మహాధర్నా విజయవంతం చేయాలన్నారు. ఉదయం 10 గంటల నుండి 5 గంటల వరకు బీసీలు మహాధర్నా జరుగుతుందని వివరించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు జనాభా దామాషా మేరకు కల్పించాలని, అందుకోసం సుప్రీంకోర్టు సీలింగ్ ను రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రద్దు చేయించాలని సూచించారు. చట్టసభల మహిళా రిజర్వేషన్లు, ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా కల్పించాలి, బీసీల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని కోరారు. జిల్లా గౌరవ అధ్యక్షులు దొమ్మేటి సోమశంకర్రావు మాట్లాడుతూ విజయవాడ ధర్నా చౌక్ లో మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం కన్వీనర్ ఐతం రెడ్డి, బేబీ భారతి, వెన్న సత్యనారాయణ, మార్గాని వసంత కుమార్, విన్నకొట మోహన్ జీ, ఏవివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సోమశంకర్ గారు, మార్గాని వసంత కుమార్ గారు, వెన్న సత్యనారాయణ గారు, భుజనీలు, అలాగే రమణ, అలాగే కన్నారావు, అలాగే ఒల్లూరు వీర వెంకట చౌదరి, అలాగే ఏవివి సత్యనారాయణ, దొంబేటి సోమశంకర్ గారు, మా అందరి ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఎందుకంటే రేపు 10వ తారీఖున 7/7/2026 తారీఖున విజయవాడ ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఎప్పటి నుంచో బీసీ సంక్షేమం గురించి, మహిళా కోటా గురించి, రిజర్వేషన్ గురించి కూడా శంకర రాజ్యంలో పోరాటం జరుగుతుంది. కానీ ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించలేదు. కాబట్టి ఈరోజు ఈ ధర్నా, విజయవాడలో పెట్టే ధర్నా విషయం ఏమిటంటే మహిళలు ఒక కోటా మహిళా రిజర్వేషన్ కల్పించాలి. అలాగే ప్రధాన డిమాండ్ ఏంటంటే స్థానిక సంస్థలో బీసీలు రిజర్వేషన్ జనాభా దమాషా మేరకు కూడా కల్పించాలి.
అందుకోసం సుప్రీంకోర్టు 50% సీలింగ్ను రాజ్యాంగ సవరణ చట్టం చేయాలని, దాని ద్వారా రద్దు చేయించాలని, రాజ్యాంగ సవరణ ద్వారా పెంచిన బీసీ రిజర్వేషన్ చట్టాన్ని రాజ్యాంగ షెడ్యూల్లో 9లో చేర్పించాలని, చట్టసభల మహిళా రిజర్వేషన్లు ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా కల్పించాలని, బీసీలు రక్షణ చట్టాన్ని తక్షణమే తీసుకురావాలని, బీసీలు రిజర్వేషన్ ఖరారైన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మా బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ముచ్చగారి సత్యనారాయణ, ఈ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు. 10 సంవత్సరాలుగా నేను బీసీ సంక్షేమ సంఘంలో గౌరవాధ్యక్షులుగా అధ్యక్షులుగా కూడా పనిచేశాను. రేపు ఉభయ జిల్లాల నుంచి కూడా మన తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా బీసీ నాయకులందరూ కూడా రేపు జరగబోయే 10వ తారీఖున రిజర్వేషన్కి మన కేశం శంకర్రావు గారి ఆదేశాల మేరకు అక్కడికి వచ్చి ఆ ధర్నాలో మీ బీసీలందరూ కూడా పాల్గొని మా బీసీ రిజర్వేషన్ కార్యక్రమం జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాను. కుటుంబ ఆదరణకు నోచుకొని పేద వృద్ధులకు ప్రతి నెల క్రమం తప్పకుండా ఆర్థిక సహాయం అందిస్తూ వికాస్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని విశ్రాంత జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ టి రామారావు పేర్కొన్నారు. స్థానిక విఎల్పురం పార్కులో మంగళవారం నిర్వహించిన పేద వృద్ధులకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వికాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ ఎంతో ఉదారంగా చేపడుతున్న సేవా కార్యక్రమాలు స్వామి వివేకానంద స్ఫూర్తిని గుర్తు చేస్తున్నాయని కొనియాడారు. అలాగే రాజమండ్రిలో సంస్కరణోద్యమానికి శ్రీకారం చుట్టిన కందుకూరి వీరేశలింగం పంతులు చేసిన సేవలు నేటికి పేదల అభ్యున్నతికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని గుర్తు చేశారు. పేదరిక నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా టి రామారావు చేతుల మీదుగా 150 మంది వృద్ధులకు ఒక్కొక్కరికి 200 చొప్పున పెన్షన్లు పంపిణీ చేశారు. వికాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ మాట్లాడుతూ 2014లో వృద్ధులు వితంతువుల సంక్షేమం కోసం స్థాపించిన తమ సంస్థ ప్రతిభ కనబరిచిన పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు కూడా అందజేస్తోందని తెలిపారు. ఇప్పటి వరకు మరణించిన 88 మంది వృద్ధుల అంత్యక్రియల కోసం సంస్థ తరపున మట్టి ఖర్చులు అందించినట్లు వెల్లడించారు. అంతకు ముందు పార్కులోని కందుకూరి వీరేశలింగం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గోదావరి స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుబ్బల వెంకటరమణ, హ్యూమన్ రైట్స్ ఉపాధ్యక్షులు డాక్టర్ కెఎం జగదీష్, పొట్టేటి శ్రీనివాస్, సింగవరపు రమేష్ బాబు, దొల్లా రవి, చల్లా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మరి వికాస్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అనేది 1992లో స్టార్ట్ అయింది. అయినప్పటికీ దీన్ని 2014 నుంచి బాగా యాక్టివేట్ చేశాము. అప్పటి నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు మనకి దరిదాపుగా 130 మంది మన సభ్యులు ఉన్నారు, బెనిఫిషరీస్ ఉన్నారు వృద్ధులు. అలాగే 192 మంది విద్యార్థులకి మనం సహాయం చేసాం. అంటే విద్యార్థులకి సహాయం చేయడం కోసమని ఏర్పాటు చేయబడింది. వికాస్ అంటే విద్యా వికాస్ అని అర్థం. అయితే వృద్ధులను కూడా చూసి వృద్ధులు కూడా ఏదైనా సహాయం చేయాలి మన సంస్థ ద్వారా అనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా మొదలుపెట్టాం 2014 నుంచి. 2014 నుంచి ఇప్పటి వరకు మనం ఆ వృద్ధులకి పింఛన్లు ఇవ్వడం, టిఫిన్లు ఇవ్వడమే కాకుండా వాళ్ళు చనిపోతే మట్టి ఖర్చులు కూడా ఇవ్వడం మొదలుపెట్టాం. ఇప్పటికే 88 మంది, ఈ 12 సంవత్సరాల్లో 88 మంది చనిపోయారు. వాళ్ళందరికీ మనం మట్టి ఖర్చులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సంస్థ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏనాడు ఏ నెల కూడా ఇది కంటిన్యూగా జరుగుతూనే ఉంది. కానీ ఒక నెల కూడా ఇప్పటి వరకు ఆగలేదు. అది నిజంగా నేనేమనుకుంటానంటే మరి మన రమణ గారు లాంటి మరి మనకి సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. రమణ గారు లాంటి వ్యక్తులు, సహాయం చేసే సహృదయం ఉన్నటువంటి వ్యక్తులు, తర్వాత ఏమో దేవుడి దయ, ఇదంతా ఉండబట్టే ఈ సమస్యలా కంటిన్యూగా జరుగుతుంది. అది నా గొప్పతనం మాత్రం ఏమాత్రం కాదని మేము తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. యార్లగడ్డ ప్రభాకర్ రావు గారికి, వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా రూరల్ వికాస్ సొసైటీ చేపడుతున్న కార్యక్రమం ఎలా ఉందంటే, స్వామి వివేకానంద వారు వెస్ట్ బెంగాల్లో మన దేశానికే మార్గదర్శకులయ్యారు. వారు మన దేశాన్ని ఎప్పుడు స్వాతంత్రం వస్తుందంటే 1950 ఇయర్స్లో ఆయన 1910లో పోయారు.
అనదర్ 50 ఇయర్స్లో అంటే ఆయన 10 ఇయర్స్ బిఫోర్ అడిగారు ఆయన 10 ఇయర్స్ 1900 to 1950 మధ్య డెఫినెట్గా వస్తుంది స్వాతంత్ర్యం. ఈ లోపల గ్రేట్ పీపుల్ పుడతారు. ఎంతోమంది దేశానికి సేవ చేసేవాళ్ళు, ఇంటలెక్చువల్స్, చాలా ప్రతిభావంతులు ఈ దేశంలో పుట్టి మన దేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారు. ముఖ్యంగా స్వామి వివేకానంద వారు చెప్పిందంటే బీదతనం ఉండకూడదు, ఆకలితో ఎవరో అలమటించకూడదు. ఆ పరిస్థితులు మన దేశానికి రాకుండా ఉండాలంటే ఈ అందరూ కలిసికట్టుగా దేశాన్ని నడిపించాలి అని ఆయన చికాగోలో అడ్రస్ తర్వాత కూడా మన దేశానికి వచ్చినప్పటి నుంచి ప్రతి స్పీచ్లో చెప్పి అందరినీ ఉత్తేజపరిచారు. సో ఆ విధంగా ప్రభాకర్ రావు గారు ఈరోజు రాజమండ్రిలో తీసుకున్న వారి పెద్దలు మిగతా పెద్దలు అందరూ కలిసి ఎంతో కష్టపడి చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. చాలా ముఖ్యంగా మన ఆంధ్రదేశంలో ది గ్రేటెస్ట్ రిఫార్మర్, ముఖ్యంగా చైల్డ్ రీమ్యారేజెస్ ఆ రోజుల్లో చాలా ప్రాబ్లమేటిక్గా ఉండేది. 1892 ఇంచుమించు ఈయన స్వామి వివేకానంద సమకాలికులుగా ఉన్నట్టు అనిపిస్తుంది. వారు ఎన్నో యాక్షన్స్ తీసుకుని మద్రాసులో ఉంటూ రాజమండ్రిలో ఉంటూ ఎంతోమందికి బీద వాళ్ళకి ఎంతోమందికి రిఫార్మ్స్ తీసుకొచ్చి ప్రజా శ్రేయస్కు పాటుపడ్డారు. అటువంటి వీరేశ్వరం గారికి ఈరోజు ధన్యవాదములు అర్పించడం చాలా సంతోషంగా ఉంది. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. నీరా తాటి ఉత్పత్తులకు ప్రపంచ స్థాయి మార్కెట్ లక్ష్యం. గీత కార్మికుల సంక్షేమం, నీరా పరిశ్రమ అభివృద్ధికి కీలక నిర్ణయాలు. బీసీలకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాల విస్తరణ. బీసీ సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి కొల్లు రవీంద్ర. వైసీపీ హయాంలో బీసీలకు అన్యాయం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ధవళేశ్వరం బ్యారేజీకి 150 కోట్లతో పునర్నిర్మాణం. వచ్చే వారం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పనులకు శ్రీకారం. మంత్రి నిమ్మల రామానాయుడు. ఆంధ్ర పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్ యాజమాన్యం నిరంకుశ వైఖరిని వెంటనే విరమించుకోవాలి. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను, సస్పెండ్ చేసిన పర్మనెంట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. సిఐటియు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.